నమస్తే అండి. ఇక్కడ చూడండి, చాలామందికి అరుదుగా దొరికే మొక్కల మీద ఉండే మోజు మనకు ఎక్కడ పడితే అక్కడ దొరికే మొక్కల మీద అస్సలు ఉండదు. ఇప్పుడు మనం ఈరోజు ఆల్మోస్ట్ కొండకు వచ్చాం. ఈ అడవి గుట్లలో మొత్తము చూస్తున్నాం, మొక్కలు చెట్లు ఏమేమి ఉన్నాయి. మీకు ఎంత అయితే అంత అమోఘమైన అద్భుతమైన ఔషధ మొక్కలనే తెలియజేస్తున్నాను. చాలా మంచి మంచి విషయాలనే మీకు అందిస్తున్నాను. ఇక్కడ అందరికీ తెలిసిండే మొక్క, అందరికీ అందుబాటులో ఉండే మొక్కే మనకు సీతాఫలం మొక్క. ఈ సీతాఫలం మొక్కని అంత ఈజీగా ఎవరు తీసి పడేయకూడదు. ఎందుకంటే ఇది సీతాఫలము అనేది మన సీతమ్మ ఫలము అనే పేరు ఉంది. ఆ అమ్మ ఎంత పవిత్రమో, ఆ అమ్మ ఎంత అమోఘమో, ఎంత అద్భుతమైందో, ఇదే విధంగా ఈ సీతాఫలంలో కూడా అందుకే సీతాఫల, రామఫల, హనుమాన ఫల అన్నారు. అంతా భగవంతుని పేర్లే పెట్టారు. మొక్కల కంటే మీరు ఊహించండి దీనికి ఎంత అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని. ఇక్కడ చాలామందికి పులుగ పళ్ళు, పంటిలో పులుగులు ఉంటాయి. ఆ పులుగులు చావాలన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఈ సీతాఫలం ఆకలో చిన్న చిన్న ఇగురులు చూడండి, ఇక్కడ నేత చిగురులు ఉంటాయి. ఈ చిగురుల్ని బాగా అంత నూరి ఆ పళ్ళ పైన ఒక అరగంట పెట్టుకొని వచ్చిన ఎంగిలి ఉంచుతూ ఉంటే పులుగ చచ్చిపోతుంది. ఈ విధంగా ఒక 2-3 రోజులు 5-6 రోజులు చేస్తే ఆ పులుగు అనేది పూర్తిగా చచ్చిపోతుంది. ఖాళీ కడుపుతో చేయాలి. ఇలా కాకుండా ఇది మరొక దానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీకు గ్యాంగ్రీన్ పుండ్లు, మీకు గ్యాంగ్రీన్ అయి ఉంటుంది చాలా వరకు. ఆ గ్యాంగ్రీన్ అయిన వాళ్ళు ఈ సీతాఫలం ఆకు తెచ్చి ఎండించుకొని బాగా పౌడర్ చేసుకొని ఆ గ్యాంగ్రీన్ పైన దాని పై భాగాన ఆ పొడిని రోజు చల్లుకుంటూ ఉండాలి. చల్లే ముందు క్లీన్ చేసుకోవాలి గాయాలు. దేంతో క్లీన్ చేయాలా? రాగి మాను చెక్క జోరుకోవచ్చి 1 కేజీ చెక్కకి ఒక 5 లీటర్లో 10 లీటర్లో నీళ్ళు పోసి అది సగం అయ్యేంత వరకు ఉడికించి ఆ కషాయాన్ని తీసి పెట్టుకొని దాంతో మీ కాళ్ళు గాయాలు అనేది ఆ గ్యాంగ్రీన్ పుండ్లు అనేది కడిగి గుడ్డెత్తుకొని తేమంతా తుడిచేసి దానిపైన ఈ సీతాఫల ఆక పౌడర్ని అలా చల్లుతూ వచ్చారంటే మీకు అక్కడ ఉండే చెడు, ఆ కండ పులుగు చెడిపోయిండేదన్నీ పోయి కొత్త స్కిన్ పుడుతూ ఆ గ్యాంగ్రీన్ మానుతూ ఉంటుంది. అదేవిధంగా చాలామందికి చర్మ రోగాలు అంటే కజ్జి, అలర్జీలు, తాంబ్రా ఉన్నోళ్ళు కూడాను ఈ సీతాఫలం ఆకు కొద్దిగా పసుపు, పచ్చకర్పూరం వేసి బాగా నూరి ఆ పేస్ట్ని అప్లై చేస్తూ వచ్చారంటే ఖచ్చితంగా మీకు ఆ చర్మ రోగాలు, అలర్జీలు అనేది కూడా తగ్గుతూ వస్తాయి. మీరు ఇది వాడినప్పుడు ఎంత అయితే అంత మాంసాహారాలు, వంకాయ, గోంగూర, పచ్చిమిరపకాయ, ఈ పులుపు, ఈటి పదార్థాలు, నంజు పదార్థాలు ఆపేయండి. అప్పుడుదా మనకు పరిపూర్ణమైన రిజల్ట్ అనేది దొరుకుతుంది. ఇంకా అదేవిధంగా ఏంటంటే కడుపు శుద్ధి చేసుకోండి. ఒకసారైనా కడుపుకు బేది మాత్రలు తీసుకొని బేదికేసుకొని కడుపు పూర్తిగా క్లీన్ అయినాక ఇవన్నీ చేస్తూ వచ్చారంటే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఇదే సీతాఫలం ఆకు ఇంకా అనేక రకమైన ఔషధాలు ఉన్నాయి. ఇందులో ఇంకా చూడండి, ఈ కాయలు ఉన్నాయి, సీతాఫలం కాయలు ఉంటాయి. ఈ కాయలు బాగా పెద్దయ్యాక మనం ఫలం తిని విత్తనాలని పడేస్తూ ఉంటాం. ఆ విత్తనాలు బాగా ఒక అంతా సేకరించి ఒక 2, 3, 5, 6 కేజీలు అంతా సేకరించి మిషన్కి తీసుకెళ్ళి తైలంగా తీసుకువచ్చారు అంటే నూనె అడించుకొచ్చారంటే ఆ గింజలతో ఆ తైలాన్ని మీరు ఖచ్చితంగా కంటికి పడకుండా ఈ ముందర పక్క సుళ్ళు ఎంటికలు ఉదిరిపోయిందా, ఇక్కడ ఉదిరిపోయింది, కొంతమంది బట్టతలు వచ్చేస్తుంది, నెత్తి ఉదిరిపోతుంది, ఆ ప్లేసుల్లో అప్లై చేస్తూ వచ్చారంటే బట్టతల పైన కూడాను వెంట్రుకలు వస్తాయి. ఓపిక ఉండి కూడుబెట్టి చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ గింజలు సేకరించలేను అనుకున్న వాళ్ళు మీరు ఒక 1/4 కిలో 1/2 కేజీ గింజలు అర్థం జజ్జి కొట్టేసి మందార పూలు, మందార ఆకులు, ఒట్టి వేర్లు, మర్రి వేర్లు, మన గుంటుకలగరాకు, బ్రాహ్మి అంటే సరస్వతి ఆకు, ఈ విత్తనాలు, ఊడుగ విత్తనాలు, బొమ్మడ పత్తి, అదేవిధంగా చేదు పొట్లకాయ ఆకు, ఇవన్నీ కలిపి ఇవన్నీ పసురులు తీసుకొని కొబ్బరి నూనెతో బాగా వేసి ఉడికించి పూర్తిగా ఇమురిపోయి రసాలు ఇమురిపోయేంత వరకు కాంచుకొని చేసుకున్నారంటే మీరు 100% 2-3 నెలలు 4 నెలలు వాడే లోపల నేను చెప్పిన ఎన్ని పదార్థాలు చెప్పిన ఇవన్నీ వేసి కాంచి చేశారంటే 2-3 నెలల లోపల బట్టతలపైన కూడా ఖచ్చితంగా వెంట్రుకలు వస్తాయి. దీన్ని మీరే చేసుకోవాలి. నన్ను అడిగితే నాకు అంత ఓపిక లేదు, మీరు చేసుకోవాలి. మన దగ్గర మామూలు వేరే తైలాలు ఉంటాయి కానీ ఇది లేని నేను. దీన్ని ఎవరైనా ఓపిక ఉండి చేసుకున్నారంటే ఖచ్చితంగా బట్టతలపైన కూడా వెంట్రుకలు వస్తాయని మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. కానీ సీతాఫలం విత్తనాలు, సీతాఫల తైలం వేసి చేసే నూనె
కంటికి తగలకుండా చూసుకోండి. కంటికి మాత్రం పడకూడదు. ఇంకా తలకు మీరు ఎంతైనా పెట్టుకోండి, బయట ఎక్కడైనా పెట్టుకోండి, కంటి లోపలికి పోకుండా చూసుకోండి. ఈ విధంగా ఇది ఒక అమోఘమైంది. ఇలా కాకుండా ఇంకా ఒక అద్భుతమైన ఔషధం నేను దీంట్లో మీకు తెలియజేస్తాను. చాలామంది తల్లులకి ఏంటంటే భర్త తాగుబోతుడు, తాగుడు వదిలించడానికి కూడా ఇది అమోఘంగా పనిచేస్తుంది. 100కి 90 మందికి అద్భుతమైన రిజల్ట్. ఇంకా 10 మందికి రాదు, దానికి మనం ఏం చేయలేం. 100కి 90 మందికి అయితే అద్భుతమైన రిజల్ట్ ఉంది. ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ సీతాఫలం ఆకు పెరుక్కొచ్చి బాగా నూరి, ఇది రసం రాదు ఎక్కువగా, ఎంత వస్తే అంత, ఒక 3, 4, 5 డ్రాప్లు మీ ఆయన తాగే టీలో ప్రతిరోజు ఒక 3, 4 డ్రాప్లు వేసి ఇస్తూ ఉన్నారంటే తాగేది మానేస్తారు. ఇలా కాకుండా ఇంకా ఒక రకంగా చేస్తానంటే మనకు షాపుల్లో పాలతుత్తు అనేది దొరుకుతుంది. ఆ పాలతుత్తాన్ని తీసుకువచ్చి గోమూత్రంతో రోజు సాయంత్రం గోమూత్రం పోయడం, పొద్దునే ఉంచేయడం, సాయంత్రం పోయడం, పొద్దునే ఉంచేయడం, ఇలా ఒక 7 రోజులు ప్రతిరోజు కొత్త గోమూత్రం పోసి ఆ పాలతుత్తాన్ని నానబెట్టి లాస్ట్ 7 రోజుల తర్వాత వంచి దాన్ని ఎండకేసుకొని పౌడర్ చేసుకొని, ఇది ఒక 2-3 ఆకులు సీతాఫలం ఆకు ఒక 2 ఏళ్ళకు వచ్చినంత పాలతుత్తం కలిపి నూరారంటే అప్పుడు దీంట్లో పరిపూర్ణంగా రసం వస్తుంది. ఈ రసాన్ని 6, 7, 9 సుక్కుల వరకు టీలో కానీ, లేక వాళ్ళు తినే కూరల్లో, సాంబార్లో, లేక రైసుల్లో కానీ తాపిస్తూ వచ్చారంటే తాగుడు అనేది ఖచ్చితంగా మానేస్తారు. కొంతకాలం చేయాలి, 1 నెల 2 నెలలు చేస్తూ ఉండాలి. ఒకవేళ మీకు అలా చేసుకోలేని పరిస్థితి ఉంటే దానికి తగిన మన కాడ ఉంటే మందులు కాల్ చేస్తే అందిస్తాం. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఒక అద్భుతమైన ఔషధం ఏంటంటే, ఎవరైనా ఎక్కడైనా తాగి పడిపోయింటారు, సడన్గా కిక్కు తగ్గిపోవాలి, మత్తు దిగాలనుకుంటే ఈ ఆకుల్ని మనం ఒక అంత పెరుక్కొచ్చి బాగా పులిమేసి వాళ్ళ ముక్కుల దగ్గర పెట్టి వాసన బాగా పిలిపిస్తున్నారంటే ఒక 2, 3, 5 నిమిషాల్లో తాగిండే కిక్కు అనేది తగ్గుతూ వస్తుంది. మీరు ఈ చెట్టు మనకు అందరికీ దొరికేస్తుంది కదా, ఈజీగా ఉంది కదా అని దీన్ని మనం చాలా అలసుగా తీసుకోరాదు. ఎందుకంటే అంత అద్భుతమైన అమోఘమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనం జాగ్రత్తగా శ్రద్ధగా చూస్తూ చేస్తూ తెలుసుకుంటూ దానికి తగిన పథ్యాలు, తగిన ఔషధాలు మా క్రమంలో మనం వెళ్ళామంటే ఏ మొక్క అయినా, ఏ చెట్టు అయినా అమోఘమైన రిజల్ట్ ఉంటుందని తెలియజేస్తూ, ఒకవేళ ఇవన్నీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటే, ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నా మనం కాల్ చేసినా దానికి తగిన మందులు ఇస్తానని తెలియజేస్తూ ఈ వీడియో ముగిస్తాను. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.